హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఇది 350 పడకల సామర్థ్యం కలిగి దేశవ్యాప్తంగా 24వ, తెలంగాణలో 8వ బ్రాంచ్ ఆసుపత్రి అందరికీ ఆధునిక వైద్య సేవలు అందించనుంది. మంత్రుల వ్యాఖ్యల ప్రకారం వైద్యులు ఎంతో పవిత్రమైన వృత్తి చేస్తున్నారని, వారి సేవలు ప్రమాదాల్లో చిన్న చిన్న ప్రాణాలను కాపాడుతున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రి ఎండీ తెలిపినట్టే రోబోటిక్ సాంకేతిక సహాయంతో విభిన్న చికిత్సలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకి మేలైన వైద్య సేవలు అందించనున్నారని తెలిపారు. కొంచెం వెనుకొచ్చారు వచ్చిందా ఫేమస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డాక్టర్స్ అనేవాళ్ళు సో లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది ఉండదు. వెన్ వి టేక్ దిస్ ఓత్ టు బికమ్ ఎ డాక్టర్, మనం చూస్తూ ఉన్నాం. మనము పెరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత వ్యవస్థలో హాస్పిటల్స్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. మనం తీసుకున్నటువంటి ఆహారం మనం ఇంట్లో అనుకుంటాం చాలా శుభ్రంగా వండుకున్నాము, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగా వండుకొని తింటున్నాము మనం అనుకుంటాం. కానీ ఈరోజు మనకు తెలియదు మనం తింటున్నటువంటి ఆహారంలో అత్యధికమైనటువంటి శాతము కెమికల్స్ ఉన్నాయి. మనం తీసుకున్నటువంటి నీరులో అనేక రకాల ఈరోజు కలుషితమై ఉన్నాయి. మనం పీలుస్తున్నటువంటి ఆయువు గాలి అవుతున్నదో అది కూడా ఈరోజు కాలుష్యంగా ఉన్న విషయం మనకు తెలియదు. మనకు తెలియకుండానే ఈరోజు సమాజంలో ఎవరైతే మనం ఉన్నామో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాం. అందుకే రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యేంత వరకు హాస్పిటల్ ఏ రకంగా ఉంటుందో తెలియదు. మా అమ్మమ్మనే డాక్టర్ తిన్నారు, ఏ అలోపతి డాక్టర్ కూడా అవసరం ఉండేది కాదు. కానీ ఈరోజు పరిస్థితి రకంగా గర్భంలో ఉన్నప్పుడే, పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే ఈరోజు డాక్టర్ అవసరం వచ్చింది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మనకున్నది. దీన్ని మనందరం కూడా జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ అద్భుతంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ యొక్క 4 రాష్ట్రాలలో ప్రముఖమైనటువంటి నగరాలలో అవసరమైనటువంటి ప్రాంతాలలో బ్రాంచ్లను ఓపెన్ చేసుకుంటూ ఈరోజు 1 కోటి మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే మరి చిన్న విషయం కాదు. వేలాది మంది సిబ్బందికి, వందలాది మంది డాక్టర్లకు మరి ఈరోజు ఇక్కడ కల్పించడం ఏతున్నదో మరి చాలా గొప్ప విషయం అని మనం చేస్తాను. నేను అప్పుడప్పుడు లెక్కేస్తుంటాను. మా కోల్ ఇండియాలో అనేక వందలాది మంది డాక్టర్స్ ఉంటారు. సుమారు 100 బ్రాంచ్లు ఉంటాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. వాళ్ళ కోసం ఆలోచన చేసినప్పుడే చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడే ఇబ్బంది అయినప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని బ్రాంచీలు మెయింటైన్ చేయడము, ఇంతమంది డాక్టర్లను ఓ మాట చెప్పారు, నా దగ్గరికి ఎవరైనా వస్తే మళ్ళీ వెళ్ళిపోరు, మా దగ్గరనే అటాచ్మెంట్తో, ప్రేమతో, ఆప్యాయతతో ఉంటారు. అది గొప్ప విషయం. ఈరోజు డాక్టర్లు మనం చూస్తుంటాం, ఈరోజు ఈ హాస్పిటల్లో, మరో నెక్స్ట్ మంత్ ఇంకో హాస్పిటల్లో తిరుగుతుంటారు. కానీ మెడికవర్ ఎవరైనా ఆ డాక్టర్ వస్తే ఇక్కడనే పర్మనెంట్గా మరి ఒక ఫ్యామిలీ లాగా, మెడికవర్ ఫ్యామిలీ లాగా మా దగ్గర ఉంటారని చెప్పడం ఏంటున్నారో చాలా గొప్ప విషయం అని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనిషికి చాలా మేము ప్రతిరోజు మా దగ్గరకు వస్తుంటారు. పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకు మంచి వైద్యం కావాలని కోరుకుంటారు. వాళ్ళకి ఆస్తి లేకపోయినా, చేతిలో డబ్బు లేకపోయినా ఒక తపన, మా కుటుంబ సభ్యుడు, తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ ఆరోగ్యం బాగుండాలి, ప్రాణాలు బతికించుకోవాలనేటువంటి తపన ఈరోజు ప్రజల్లో పెరిగింది. కాబట్టి ప్రతిరోజు మేము ఏ హాస్పిటల్కు ఫోన్ చేయ రోజున్నారు. ఎక్స్క్లూజివ్గా వ్యక్తులు పెట్టుకొని హాస్పిటల్లకు మాత్రమే ఫోన్ చేసేటువంటి బాధ్యత కూడా ఇస్తాను. ఆ రకంగా మా పిఏ అదే పని చేస్తుంటాడు. మా పిఏ ఈరోజు 100 ఫోన్లు చేస్తే 90 ఫోన్లు హాస్పిటల్లో చేస్తాడు.
అంత ఈరోజు ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. వైద్యో నారాయణ అనేకమే. ఇవాళ చాలామంది పేషెంట్స్, ఇవాళ నేను కూడా మీ ముందు మాట్లాడుతుందంటే దానికి ప్రధాన కారణం ఇవాళ డాక్టర్ శరత్ రెడ్డి గారు. ఎందుకంటే నేను కరీంనగర్లో ఒక ర్యాలీ తీసుకుంటే హాస్టల్కి వచ్చింది. డాక్టర్ గారు వచ్చి మా అమ్మగారిని మా అన్నగారి నుంచి లాభం లేదు ఇంటికి తీసుకుపోడిగా చాలా కష్టం అని చెప్పి టెన్షన్ పడుతున్న సందర్భంలో డాక్టర్ సాహు గారు అక్కడ చాలా మంచి ట్రీట్మెంట్, మంచి డాక్టరు, వారు టెన్షన్ పడుతున్న సందర్భంలో మా సిస్టర్ డాక్టర్ సౌమ్య వాళ్ళ శరత్ గారి ఇంటి పక్కనే ఉంటారు కల్వకుర్తిలో. వెంటనే శరత్ గారికి ఫోన్ చేసి ఇట్లా మా అన్నయ్య ఇట్లా స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు, డాక్టర్స్ ఏమో చాలా కష్టపడుతున్నారు, ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడని చెప్పిన తర్వాత వీళ్ళు వీడియో కాల్ చేసి దాదాపు 4 hours ఒక మొబైల్ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ మాట్లాడి 4 hours వీడియో కాల్ మాట్లాడి డాక్టర్ సాహు గారు డాక్టర్ శరత్ గారు ఇద్దరు కలిసి నాకు ట్రీట్మెంట్ చేసి నా ప్రాణాలు కాపాడిన వ్యక్తులు అంటారు. నేను ఆ రోజు ట్రీట్మెంట్ చేయకుంటే నేను ఇవాళ మెడికల్ హాస్పిటల్కి వచ్చేవాడిని కాదు, మీ ముందు మాట్లాడేవాడిని కాదు. ఆదరిస్తా ఉన్నారు కాబట్టి మీకు ప్రజల నుంచి ఆశీర్వచన ఉంది. నా కరీంనగర్లో కూడా మీ మెడికల్ బ్రాంచ్ ఉంది. తప్పకుండా పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు కూడా ప్రాణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు, ప్రాణాన్ని కంప్లీట్గా కాపాడి భగవంతుని ఆశీర్వచనం లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేము. కానీ ప్రయత్నం మానవ సహజం. మీరు చేస్తున్న ప్రయత్నంలో 100 ప్రాణాలు బతికి సరైన టైంలో చికిత్స దొరికితే బతికినటువంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆసుపత్రి నేను దినదినాభివృద్ధి చెందాలని అనలేను, ఎందుకంటే పేషెంట్ల సంఖ్యను పెంచమని కోరినట్టయితే. కానీ వచ్చిన పేషెంట్స్ అందరినీ ఆరోగ్యంగా బయటికి పంపగలిగేటువంటి శక్తిని, అటువంటి ఒక అత్యాధునికమైనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని మీరు యూరోప్ తోటి ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రక్రియ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక వైద్యపరమైనటువంటి మెడికల్ హబ్గా చేయాలని ప్రభుత్వం ఆలోచన కూడా ఉంది. కేంద్రానికి సంబంధించి గతంలో వారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కూడా ఇంక్లూడ్ లేకపోతే ఇప్పుడు దాని అన్ని కూడా పేద ప్రజలకు న్యాయం చేయడానికి వీలైనంత వరకు అటు కేంద్రం తరఫున ఇటు రాష్ట్రం తరఫున చేయాలి. కేంద్ర సహకారం తీసుకొని కూడా రాష్ట్రంలో ఆరోగ్య తెలంగాణగా ఉండాలనే ప్రయత్నంలో మెడికల్ హబ్ చేయడానికి మెడికల్ కాలేజీల యొక్క పరిపుష్టతను, సామర్థ్యాన్ని, విద్యా వ్యవస్థను మెరుగుపరచు, అనేక రకాల ట్రామా సెంటర్స్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరమైన పరిస్థితుల్లో బతకడానికి అవసరమైనటువంటి ప్రాథమిక వైద్య చికిత్సల్ని చేయడానికి చేపట్టే చర్యల్లో మీలాంటి కార్పొరేట్ ఆసుపత్రులు భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రజాసేవలో మీరు కూడా ఒక భాగంగా కావాలని కోరుతూ మరొకసారి మీ నలుగురికి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. చెప్పుకుంటూ ఈరోజు మన రాష్ట్రమే మన దేశమే కాకుండా ప్రపంచంలో ఎన్నో దేశాలలో కూడా వారి హాస్పిటల్ ఉండడం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ఎక్విప్మెంట్స్తో మనకు ట్రీట్మెంట్ అందించడానికి ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే కరోనా టైంలో చాలామందికి బెడ్స్ దొరకక, ట్రీట్మెంట్స్ దొరకక ఎంతో ఇబ్బంది పడ్డారు. అందులో నేను కూడా ఒక బాధితున్నా మీ అందరికి తెలియపరుస్తున్నాను. మా ఓన్ సిస్టర్కి కరోనా వచ్చినప్పుడు ఎంతో కష్టమైంది. అక్కడ సన్షైన్ హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ యశోద, అపోలో ఎక్కడికి వెళ్ళినా నైట్లో బెడ్ లేకుండా ఎంతో ఇబ్బంది ఉండే. అలాంటిది గాంధీ హాస్పిటల్లో తర్వాత వెళ్ళినాక వేరే దగ్గర ట్రీట్మెంట్ బాగైంది కానీ వదలలేదు. సో దట్ ఐ థింక్ ఇస్ ద సక్సెస్ స్టోరీ ఫర్ 5 years. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. నేను పుట్టింది కేరళలో అయినా పెరిగిందంతా మెట్టుగూడలోనే. మాకు ఇది పెద్ద అడ్డ సంగీత్ థియేటరు. ఈ సంగీత్ థియేటర్ దగ్గరే మా ఆయన్ని డేటింగ్ చేసేటువంటి టైంలో కలుసుకునేవాళ్ళం. ఇప్పుడు థియేటర్ లేదు, పాప్కార్న్ లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అందించబోతున్నటువంటి సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి? మాకు ఏమైనా థియేటర్ని గుర్తు చేస్తారా? ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. ఐ హోప్ యూ డోంట్ ఎంటర్ దట్. సో we have a nice coffee shop here. You can come back and date again in our hospital. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.